హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో ఈ వేస్కి సంబంధించి వీడియోస్ చూస్తున్నాం కదా. ఇది కంటిన్యూస్ వీడియో. అయితే ఇంతకుముందు వీడియోలో మనము చంపా పీపుల్ తయారు చేస్తానని చెప్పాను కదండి, పాష్మినా షాల్ అనేది. కాకపోతే ఆ పాష్మినా షాల్ తయారు చేయడానికి కావలసిన ఊల్ అనేది ఈ చంపా పీపుల్ వాళ్ళ దగ్గర ఉండే గోడ్స్ నుంచి వస్తుంది. ఈ పాష్మినా షాల్ని తయారు చేసేది మాత్రం కాశ్మీర్ పీపుల్ అండి. అదొకటి నోట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, హౌజెస్ ఆఫ్ శ్రీనగర్లో హౌజెస్ ఎలా ఉంటాయి. హౌస్ బోట్స్ కెన్ బి యాజ్ లాంగ్ యాజ్ 80 feet అండ్ అరౌండ్ 8 to 9 feet వైడ్. శ్రీనగర్లో ఎక్కువగా మనకి హౌస్ బోట్స్ కనిపిస్తాయండి. హౌస్ బోట్స్ ఎలా ఉంటాయంటే 80 feet లాంగ్ పొడవుగా ఉంటాయి, అలాగే 8 to 9 feet వెడల్పు వైడ్ని కలిగి ఉంటాయి. హౌస్ బోట్స్ కెన్ బి యాజ్ లాంగ్ యాజ్ 80 feet అండ్ అరౌండ్ 8 to 9 feet వైడ్. డోంగా, దీస్ బోట్స్ కెన్ బి సీన్ ఇన్ దాల్ లేక్ అండ్ జీలం రివర్. ఫ్రమ్ ఇన్సైడ్ ద డోంగా ఈజ్ జస్ట్ లైక్ ఏ హౌస్ విత్ డిఫరెంట్ రూమ్స్. ఈ డోంగా అనేది టైప్ ఆఫ్ ఈ బోట్ అండి. ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే దాల్ లేక్ అండ్ జీలం రివర్లో కనిపిస్తాయి. ఈ డోంగాలో మనం ఆ బోట్లో లోపల చూసినట్లయితే డిఫరెంట్ రూమ్స్, మన హౌస్ లాగానే డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. డోంగా, దీస్ బోట్స్ కెన్ బి సీన్ ఇన్ దాల్ లేక్ అండ్ జీలం రివర్. From inside the donga is just like a house with different rooms. Next, beautiful carving on wood can be seen on the ceiling of houseboats and some big houses. This design is called cotton band, which has a pattern that look like a zigzag puzzle. అయితే ఈ హౌస్ బోట్లో మనం ఇన్సైడ్ ద వాటి సీలింగ్స్ని చూసిన, కొన్ని బిగ్ హౌసెస్లో వాటి సీలింగ్ చూసినట్లయితే అదొక డిజైన్ని, బ్యూటిఫుల్ కార్వింగ్ని కలిగి ఉంటుందండి. ఈ డిజైన్ని మనం కాటన్ బ్యాండ్ అంటాం. ఇది ఎలా ఉంటుంది, దీని ప్యాటర్న్ అని అంటే జిగ్జాగ్ పజిల్ కలిగి ఉంటుంది. ఇన్ విలేజెస్ ఆఫ్ కాశ్మీర్ హౌసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్టోన్స్ cut and kept one on top of the other and coated with mud. Wood is also used. The houses have sloping roofs. కాశ్మీర్లో హౌసెస్ ఎలా ఉంటాయి అంటే స్టోన్స్ తోటి చేయబడి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి పెట్టి మడ్ తోటి కోటెడ్ చేస్తారు. ఆ వుడ్ని కూడా యూజ్ చేశారు. ఆ రూఫ్స్ అనేవి స్లోప్ని కలిగి ఉంటాయి. ఇంపార్టెంట్ అండి, కాశ్మీర్లో హౌసెస్ ఎలా ఉంటాయి, అస్సాంలో ఎలా ఉంటాయి, మనాలిలో ఎలా ఉంటాయి, రాజస్థాన్లో ఎలా ఉంటాయి, లడఖ్లో ఎలా ఉంటాయి. ఈ 5 types ఆఫ్ హౌసెస్ గురించి ప్రతి పాయింట్ చూసుకోవాలని, ఏంటంటే వాడు కన్ఫ్యూజన్ చేసేలా ఇస్తాడు. కాశ్మీర్లో దాని హౌసెస్, అస్సాం, మనాలి, రాజస్థాన్, లడఖ్ అన్ని హౌసెస్ చూసుకోండి ఎలా ఉంటాయి. నెక్స్ట్, some old houses have a special type of window which comes out of the wall. This is called dome. It has beautiful wood pattern. కొన్ని ఓల్డ్ హౌసెస్లో మనకి స్పెషల్ టైప్ ఆఫ్ విండో ఉంటుందని, ఇది వాల్ నుంచి అవుట్ సైడ్ వచ్చినట్లు కనిపిస్తుంది. దీన్నే మనం డాబ్ అంటాము. ఇది బ్యూటిఫుల్ వుడ్ ప్యాటర్న్ని కలిగి ఉంటుంది. ద ఓల్డ్ హౌసెస్ హియర్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్స్, బ్రిక్స్ అండ్ వుడ్. ఈ ఓల్డ్ హౌసెస్ని స్టోన్, బ్రిక్స్ అండ్ వుడ్ని యూజ్ చేసి బిల్డ్ చేశారు. ద డోర్స్ అండ్ విండోస్ హ్యావ్ బ్యూటిఫుల్ ఆర్చెస్. దాని యొక్క డోర్స్ అండ్ విండోస్ అనేవి బ్యూటిఫుల్ ఆర్చెస్, మెహరాబ్ని కలిగి ఉంటాయి. హౌసెస్ ఆఫ్ శ్రీనగర్ అంటే ఇలా ఈ టైప్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయండి. చూడండి, tourists who come to Srinagar love to stay in houseboats. Houseboats can be as long as 80 feet, around 8 to 9 feet wide. శ్రీనగర్కి వచ్చిన టూరిస్ట్స్ అనేవారు ఎక్కువగా ఈ హౌస్ బోట్లో ఉండడానికి ఇష్టపడతారు. ఆ హౌస్ బోట్స్ అనేవి 80 feet లాంగ్ని, 8 to 9 feet వైడ్ని కలిగి ఉంటాయి. ఇది డోంగాస్ అంటే ఇవేనండి. మెనీ ఫ్యామిలీస్ ఇన్ శ్రీనగర్ లివ్ ఇన్ డోంగా. These boats can be seen in Dal Lake and Jhelum River. From inside the donga is just like a house with different rooms. ఈ డోంగా బోట్స్ అనేవి ఎక్కువగా దాల్ లేక్ అండ్ జీలం రివర్లో కనిపిస్తాయి. ఆన్ 26th January 2001 ఎర్త్క్వేక్ హిట్ ద కుచ్ ఏరియా ఇన్ గుజరాత్లోని కుచ్ ఏరియాలో 2001 January 26th రోజున ఎర్త్క్వేక్ అనేది వచ్చిందండి.
ఎర్త్ క్వేక్లో ఏమయ్యింది అనేది ఇక్కడ ఉంది. ఒకసారి రీడ్ చేయండి ఈ పాయింట్స్ అనేవి. ఇక్కడ అంటే అహ్మదాబాద్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా దానికి సంబంధించిన మ్యాటరే, ఒకవేళ చూస్తే చూడండి. నెక్స్ట్ చూడండి, బ్లో హాట్ బ్లో కోల్డ్. ఈ లెసన్ రాసింది ఎవరంటే, దిస్ స్టోరీ హ్యాస్ బీన్ రిటెన్ బై డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు ఈ బ్లో హాట్ బ్లో కోల్డ్ లెసన్ని రాశారు. ద ఎయిర్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్ కెన్ బి కోల్డ్ ఆర్ హాట్ యాజ్ కంపేర్డ్ టు ద టెంపరేచర్ మన నోటి నుంచి వచ్చే గాలి అనేది కోల్డా హాటా అనేది బయట ఉన్న టెంపరేచర్ని బట్టి డిసైడ్ అవుతుందండి. స్టెథోస్కోప్ ఈజ్ యూజ్డ్ టు లిజన్ అవర్ హార్ట్ బీట్స్. మన హార్ట్ బీట్ని వినగలిగేది దేనితోటి వినగలుగుతామంటే స్టెథోస్కోప్. ద కోల్డ్ ఎయిర్ కమ్స్ డౌన్ యాజ్ ఇట్ ఈస్ హెవియర్. ఎప్పుడైతే కోల్డ్ ఎయిర్ అనేది హెవీగా అంటే బరువెక్కుతుందో అది అప్పుడు వర్షపు చుక్కల్లాగా కిందికి పడుతుంది. ద బ్రీత్ కెన్ బి కోల్డ్ ఆర్ హాట్ అకార్డింగ్ టు ద అవుట్ సైడ్ టెంపరేచర్ ఆర్ రిపీటెడ్ పాయింట్. ఎయిర్ బ్లోన్ అవుట్ ఫ్రమ్ అవర్ మౌత్ ఈజ్ హాట్ అండ్ ద మిర్రర్ కోల్డ్. The hot air that we breathe out contains water vapor which turn into tiny droplets of water when it comes in contact with the colder mirror. This makes the glass moist and hazy. మళ్ళీ చూద్దామండి. The hot air that we breathe out contains water vapor which turned into మనము వేడి గాలిని పీల్చినట్లయితే అది వాటర్ వేపర్ని కలిగి ఉంటుంది. మనం నోటి వెంట ఆ గాలి బయటికి వచ్చినట్లయితే అది కోల్డర్ మిర్రర్ని తాకినప్పుడు దాని మీద టైనీ డ్రాప్స్లెట్స్ అంటే ఈ గ్లాస్ అనేది మాయిస్ట్ అంటే తేమగా ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, ఇదొక స్టోరీ ఇచ్చారండి. హూ విల్ డూ దిస్ వర్క్లో గాంధీజీకి సంబంధించి కొంచెం మ్యాటర్ ఇచ్చారు, చూసుకోండి. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ చూడండి. భీమ్రావ్ అంబేద్కర్ వాస్ ఫ్రమ్ గోరేగాన్ ఇన్ మహారాష్ట్ర. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మహారాష్ట్రలోని గోరేగాన్ నుంచి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ ప్రిపేర్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎవరి చేత తయారు చేయబడిందంటే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయబడింది. ఇంటర్వ్యూ అంటే అడాప్టెడ్ ఫ్రమ్ ద డాక్యుమెంటరీ ఫిలిం ఇండియా అన్టచ్డ్ బై స్టాలిన్ కే. ఈ స్టాలిన్ కే అనే ఆయన ఇండియా అన్టచ్డ్ అనే ఒక డాక్యుమెంటరీ ఫిలింని తీశాడండి. నెక్స్ట్ ఇది చూడండి, ఈ పాయింట్స్ చూడండి. ద నాగ్పాండా అండ్ అఫ్సానా మాన్సూరి బాస్కెట్బాల్ టీమ్స్ ఆర్ ఇన్ ముంబై. ద నాగ్పాండా అండ్ అఫ్సానా మాన్సూరి బాస్కెట్బాల్ టీమ్స్ అనేవి ముంబైలో ఉన్నాయి. విక్టోరియా టర్మినస్ స్టేషన్ అనే రైల్వే స్టేషన్ ఈజ్ ఇన్ ముంబై. విక్టోరియా టర్మినస్ స్టేషన్ అనే ఒక రైల్వే స్టేషన్ ముంబైలో ఉంది. నెక్స్ట్ షోలాపూర్ ఈజ్ ఇన్ ముంబై. షోలాపూర్ అనేది కూడా ముంబైలో ఉంది. బచ్చూఖాన్ ప్లే గ్రౌండ్ ఈజ్ ఇన్ ముంబై నేమ్డ్ ఆఫ్టర్ ఏ కోచ్ ముస్తఫా ఖాన్. బచ్చూఖాన్ ప్లే గ్రౌండ్ అనేది కూడా ముంబైలో ఉంది అండి. అక్కడి యొక్క కోచ్ ముస్తఫా ఖాన్ పేరు మీదుగా ఈ ప్లే గ్రౌండ్కి ఈ పేరు వచ్చింది. బచ్చూఖాన్ ప్లే గ్రౌండ్ ఈజ్ ఇన్ ముంబై. నెక్స్ట్ చూడండి, ఎస్సీ టెల్స్ ఏ ఫార్మర్ స్టోరీ. వన్గామ్ ఈజ్ ఇన్ గుజరాత్. వన్గామ్ అనేది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. ఇన్ ఓల్డ్ టైమ్స్ గుడ్ సీడ్స్ ఫర్ స్టోర్డ్ ఇన్ డ్రైడ్ గాడ్ కోటెడ్ విత్ మడ్. ఓల్డ్ ఏజ్లో ఈ మంచి విత్తనాలని డ్రైడ్ గార్డ్లో స్టోర్ చేసుకునేవారు అండి. ఆ డ్రైడ్ గార్డ్ కోటెడ్ విత్ మడ్తో దాన్ని కోట్ చేసేవారు. నీమ్ లీవ్స్ ప్రొటెక్ట్ సీడ్స్ ఫ్రమ్ ఇన్సెక్ట్స్. నీమ్స్ లీవ్స్ అనేవి ఈ విత్తనాలని ఇన్సెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసేవండి. ఉందియా ఈజ్ ఏ కైండ్ ఆఫ్ డిష్ సాబ్జీ ప్రిపేర్డ్ బై కీపింగ్ ద పాట్ అప్సైడ్ డౌన్ బిట్వీన్ హాట్ కోల్స్.
ఈ ఉండియా అనేది టైప్ ఆఫ్ డిష్ అని అంటే దీన్నే సాబ్జీ అంటారు. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఈ హాట్ కోల్స్ మధ్యలో ఆ పాట్లో ఈ డిష్ని ఉంచి అప్స్ అండ్ డౌన్ పొజిషన్లో పెట్టి ఈ డిష్ని ప్రిపేర్ చేస్తారు. ఉందియా మీన్స్ అప్ సైడ్ డౌన్ ఇన్ గుజరాతీలో ఉందియా అంటే ఏంటి అంటే అప్స్ అండ్ డౌన్. ఉందియా ఈజ్ బీయింగ్ ఈటెన్ విత్ బాజ్రా రోటీస్ అండ్ హోమ్ మేడ్ బటర్, కర్డ్ అండ్ బటర్ మిల్క్. ఈ ఉందియా డిష్ని దేనితో తింటారు అంటే దేనికి కంబైన్గా తింటారు అంటే బాజ్రా రోటీస్ అండ్ హోమ్ మేడ్ బటర్, కర్డ్ అండ్ బటర్ మిల్క్. By growing the same crop over and over and using so many chemicals, the land becomes unfertile. By growing అంటే ఇప్పుడు ఒక నేల మీద సేమ్ పంటని మళ్ళీ నెక్స్ట్ అదే పంటని వేసినట్లయితే ఆ పంట అనేది ఫర్టైల్గా ఉండదండి, సారవంతంగా ఉండదు. అలాగే ఎక్కువ కెమికల్స్ని యూజ్ చేయడం వల్ల కూడా ఆ ల్యాండ్ అనేది సారవంతంగా ఫర్టైల్గా ఉండదు. డిఫరెంట్ క్రాప్స్ వేయాలండి, ఒక సీజన్ ఒక క్రాప్, ఇంకో సీజన్ ఇంకొక పంట అలా వేస్తే ఆ సాయిల్ అనేది ఫర్టైల్గా ఉంటుంది. అలా కాకుండా సేమ్ ఒకే పంటని అన్ని సీజన్లో వేస్తే ఆ సాయిల్ అనేది అన్ఫర్టైల్ అవుతుంది. క్రోటాన్స్ ప్లాంట్స్ గివ్ సిగ్నల్ వెన్ ద సాయిల్ బికమ్స్ డ్రై. నేల అనేది పొడిబారినప్పుడు ఈ క్రోటాన్ ప్లాంట్స్ అనేవి మనకు ఒక టైప్ ఆఫ్ సిగ్నల్ని ఇస్తాయండి. ఏంటంటే ద రూట్స్ ఆఫ్ ద క్రోటాన్స్ డు నాట్ గో డీప్ ఇన్ ద గ్రౌండ్, సో వెన్ ద టాప్ లేయర్ ఆఫ్ ది సాయిల్ బికమ్స్ డ్రై ద క్రోటాన్ లీవ్స్ బెండ్ అండ్ బికమ్ లింప్. అంటే ఈ క్రోటాన్ ప్లాంట్స్ యొక్క లీవ్స్ అనేవి చాలా లోపలికి ఉండవండి, ఈ సాయిల్ యొక్క టాప్ లేయర్ అలాగే ఉంటాయి. అప్పుడు ఆ సాయిల్ డ్రై అయినప్పుడు ద క్రోటాన్ లీవ్స్ బెండ్ అండ్ బికమ్ లింప్. అప్పుడు ఆ ఫస్ట్ లేయర్లోనే వీటి యొక్క వేర్లు ఉండటం వలన ఆ భూమి అనేది డ్రై అయితే ఈ లీవ్స్ అనేవి బెండ్ అయ్యి అట్లా డల్గా లింప్గా అవుతాయండి. ద ఎర్త్ వామ్స్ సాఫెన్ ద సాయిల్ బై డిగ్గింగ్ అండర్నీత్ టు మేక్ టన్నల్స్. ఎర్త్ వామ్స్ వానపాములు అనేవి సాయిల్ని సారవంతం చేస్తాయండి. అండర్ గ్రౌండ్లో ఉండి ఈ ఎర్త్ వామ్స్ అనేవి భూమిని సారవంతం చేస్తాయి. నెక్స్ట్ హూస్ ఫారెస్ట్. కుడుక్ ఈజ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆదివాసీ పీపుల్ ఇన్ జార్ఖండ్. జార్ఖండ్లో ఉన్న ఆదివాసీల కమ్యూనిటీని మనం ఏమంటాము అంటే కుడుక్. తోరంగ్ మీన్స్ జంగిల్ ఇన్ ద కుడుక్ లాంగ్వేజ్. కుడుక్ లాంగ్వేజ్లో తోరంగ్ అంటే ఏంటి అంటే జంగిల్. రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ వాస్ మేడ్ ఇన్ 2007. రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ అనేది ఎప్పుడు తయారు చేయబడిందంటే 2007. ద ల్యాండ్ ఆన్ విచ్ we grow 1 tin of seeds is called 1 tin of land. ఒకసారి చదవండి ఇది. ద ల్యాండ్ ఆన్ విచ్ we grow 1 tin of seeds is called 1 tin of land. రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2007. ఏం చెప్తుంది రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ అంటే పీపుల్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ అట్లీస్ట్ 25 years have a right over the forest land and what is grown on it. They should not be removed from the forest. The work of protecting the forest should be done by their Gram Sabha. ఈ రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ 2007 ఏం చెప్తుందంటే ఎవరైతే 25 years నుంచి ఆ ఫారెస్ట్లో ఉంటారో వాళ్ళకి ఆ ఫారెస్ట్ మీద హక్కు ఉంటుంది, వాళ్ళు అక్కడ ఏమైనా పండించుకోవచ్చు, వారిని రిమూవ్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఆ పీపుల్ అనేది ఈ ఒక గ్రామ సభని ఏర్పాటు చేసుకొని ఆ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ 2007 ఏం చెప్తూ ఉన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ సూర్యమణి స్టోరీ ఈజ్ ఏ ట్రూ స్టోరీ. సూర్యమణి ఈజ్ ఎ గర్ల్ స్టార్. Girl Stars is a project which tells extraordinary tales of ordinary girls who have changed their lives by going to school. ఇక్కడ సూర్యమణి అనే అమ్మాయిని గర్ల్ స్టార్గా పేర్కొన్నారండి. గర్ల్ స్టార్ ప్రాజెక్ట్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే ఆర్డినరీ గర్ల్స్ అనే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకుంటారో అట్లాంటి వాళ్ళ ఎక్స్ట్రాడినరీ టేల్స్ని చెప్పే ప్రాజెక్టే గర్ల్ స్టార్. ఈ స్టోరీలో మనం సూర్యమణిని గర్ల్ స్టార్గా చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి
ఇక్కడ జూమ్ ఫార్మింగ్ గురించి ఇచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ కట్టింగ్ వన్ క్రాప్ ద ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ సమ్ ఇయర్స్, నథింగ్ ఈజ్ గ్రోన్ దేర్. ఒక క్రాప్ని మనం కట్ చేశాక కొన్ని సంవత్సరాలు ఆ ల్యాండ్ని అలాగే వదిలేయాలి, దాని మీద ఎలాంటివి పెంచొద్దు. ద బ్యాంబూ ఆర్ వీడ్స్ విచ్ గ్రో ఆన్ దట్ ల్యాండ్ ఆర్ నాట్ పుల్డ్ అవుట్, దే ఆర్ కట్ అండ్ బర్nt, ద యాష్ మేక్స్ ద ల్యాండ్ ఫర్టైల్. ఆ ల్యాండ్ మీద పెరిగే బ్యాంబూని, ఆ చిన్న వీడ్స్ని కానీ టోటల్గా పుల్అప్ చేయొద్దు, బయటికి తీయొద్దు, జస్ట్ వాటిని కట్ చేసి బర్న్ చేయాలి. ఆ యాష్ అనేది ఆ ల్యాండ్ని, దాని నుంచి వచ్చిన యాష్ అనేది ల్యాండ్ని ఫర్టైల్ చేస్తుంది, సారవంతం చేస్తుంది. వెన్ ద ల్యాండ్ ఈజ్ రెడీ ఫర్ ఫార్మింగ్ ఇట్ ఈస్ లైట్లీ డగ్ అప్, నాట్ ప్లఫ్డ్. ఈ ల్యాండ్ ఫార్మింగ్కి రెడీ అయినప్పుడు లైట్గా డగ్ చేయాలండి, నాట్ ప్లఫ్ చేయొద్దు. వీడ్స్ అండ్ అదర్ అన్వాంటెడ్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో నాట్ పుల్డ్ అవుట్, దే ఆర్ జస్ట్ కట్ సో దట్ దే మిక్స్డ్ విత్ ద సాయిల్. దిస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మేకింగ్ ద సాయిల్ ఫర్టైల్. ఈ ల్యాండ్ మీద పెరిగే చిన్న చిన్న మొక్కల్ని మొత్తానికి పీకేయొద్దండి, పుల్ చేయొద్దు, వాటిని జస్ట్ కట్ చేయాలి. అవి ఆ సాయిల్ తోటి మిక్సప్ అయ్యి ల్యాండ్ని మంచిగా ఫర్టైల్గా చేస్తాయి, సాయిల్ని, మట్టిని సారవంతం చేస్తాయి. దిస్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ మిజోరం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ జూమ్ ఫార్మింగ్ ఎక్కడ చేస్తారు అంటే మిజోరం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మెయిన్ క్రాప్ హియర్ ఈజ్ రైస్. మిజోరంలో మెయిన్ క్రాప్ ఏది అంటే రైస్. ద పీపుల్ సెలబ్రేట్ వెన్ ద క్రాప్ ఈజ్ ripened అండ్ దే డూ చీరా డ్యాన్స్ హోల్డింగ్ బ్యాంబూస్. ఈ రైస్ క్రాప్ అనేది అది పంటకు వచ్చినప్పుడు, కోతకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పీపుల్ చీరా డ్యాన్స్ చేస్తారండి, హోల్డింగ్ బ్యాంబోస్ని పట్టుకొని చీరా డ్యాన్స్ చేస్తారు. చీరా డ్యాన్స్ ఎక్కడ చేస్తారు? మిజోరంలో మెయిన్ క్రాప్ ఏంది? రైస్. మిజోరంలో ఏ టైప్ ఆఫ్ ఫార్మింగ్ చేస్తారంటే జూమ్ ఫార్మింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, లైక్ ఫాదర్ లైక్ డాటర్. We acquire certain traits at birth from our parents and certain things or skills we learn from the environment. మనం పుట్టుకతోనే మన పేరెంట్స్ నుంచి కొన్ని లక్షణాలను తెచ్చుకుంటామండి, కొన్ని లక్షణాలు మనకు వస్తాయి. అలాగే పెరిగేటప్పుడు ఎన్విరాన్మెంట్ నుంచి కూడా కొన్ని మనం నేర్చుకుంటాము. పోలియో ఈజ్ కాజ్డ్ బై ఏ వైరస్, ఇట్ ఈస్ నాట్ ఇన్హెరిటెడ్. పోలియో అనేది వంశపారంపర్యంగా రాదండి, అది ఒక టైప్ ఆఫ్ వైరస్ నుంచి మనకు వస్తుంది. ఏ డాక్టర్ కెన్ బి ఇన్వైటెడ్ టు స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ డిసీజ్. ఈ డిసీజ్ గురించి ఒక డాక్టర్ మనకు తెలియజేశాడండి, కనుగొన్నాడు మనకి. గ్రెగర్ మెండల్ వాజ్ బోర్న్ ఇన్ ఏ పూర్ ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ 1822. గ్రెగర్ మెండల్ అనే శాస్త్రవేత్త ఒక పూర్ ఫ్యామిలీలో, ఆస్ట్రేలియాలోని పూర్ ఫ్యామిలీలో 1822లో జన్మించాడు. గ్రెగర్ మెండల్ వాజ్ బోర్న్ ఇన్ ఏ పూర్ ఫార్మర్స్ ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ 1822. ఫర్ 7 years he did experiments on 28,000 plants in the garden of the monastery. 7 yearsలో ఆయన టోటల్ 28,000 ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏ ప్లాంట్స్ మీద ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేశాడు అంటే పీ ప్లాంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రెగర్ మెండల్ ఏ ప్లాంట్స్ మీద పరిశోధన చేశాడు అంటే పీ ప్లాంట్స్. టోటల్ ఎన్ని ప్లాంట్స్ మీద ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేశారు అంటే 28,000. ఆయన ఎప్పుడు పుట్టాడు? 1822. ఇక్కడ ఆస్ట్రేలియాలోని పూర్ ఫార్మర్స్ ఫ్యామిలీ. పోలియో అనేది ఇన్హెరిటెడ్గా రాదండి, అదొక వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్, ఇంకా ఇదంతా మ్యాటర్ అండి. ఈ పీ ప్లాంట్ మీద ఆయన ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారనేది టోటల్గా ఇది ఇచ్చాడు, మీరు చదువుకోండి. నెక్స్ట్ చూడండి, ఆన్ ద మూవ్ అగైన్. దసరా బికమ్స్ బిఫోర్ ద రెయినీ సీజన్. రెయినీ సీజన్ కంటే ముందే దసరా పండుగ అనేది వస్తుంది. ఫార్మింగ్ ఆఫ్ షుగర్ కేన్ నీడ్స్ మచ్ వాటర్. షుగర్ కేన్ పంట పండించడానికి చాలా వాటర్ కావాలండి, మచ్ వాటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్మింగ్ ఆఫ్ షుగర్ కేన్ నీడ్స్ మచ్ వాటర్. పురాన్ పోలి. స్వీట్ రోటీస్ మేడ్ ఫ్రమ్ జగేరీ అండ్ గ్రామ్. ఈ పురాణ పోలీలు ఇది ఒక టైప్ ఆఫ్ స్వీట్ డిష్ అండి. దీన్ని బెల్లం మరియు
శనగపప్పు, బెల్లం మరియు శనగపప్పుతో చేసే స్వీట్ రోటీస్ని మనం పురాణా పూలి అంటాం. దిస్ ఈజ్ బీయింగ్ ఈటెన్ విత్ ది స్పైసీ కడీ డిష్. దీనిని స్పైసీ కడీ డిష్తో కలిపి తింటారు. నెక్స్ట్ పాయింట్, caravan is a bus or cart in which one can live with all the facilities. ఈ క్యారవాన్ అనే కార్ట్ని మనము దీనిలో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయండి. ఇది టైప్ ఆఫ్ వెహికల్, దీనిలో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి మనకి. ర్యాట్స్ హ్యావ్ పూర్ ఐసైట్స్ బట్ హ్యావ్ ఎక్సలెంట్ సెన్స్ ఆఫ్ స్మెల్, టచ్ అండ్ టేస్ట్. ర్యాట్స్కి చాలా తక్కువ ఐసైట్ ఉన్నప్పటికీ అది ఎక్సలెంట్ సెన్స్ ఆఫ్ స్మెల్, టచ్ అండ్ టేస్ట్ని కలిగి ఉంటాయి. ఇన్ నాగ్పూర్ దే పుట్ షుగర్ ఇన్ దాల్. నాగ్పూర్లో దాల్లో వాళ్ళు షుగర్ వేసుకుంటారండి పప్పులో. ఇన్ నాగ్పూర్ దే పుట్ షుగర్ ఇన్ దాల్. ఇన్ డ్యాన్స్ ద హ్యాండ్స్ అండ్ ఫేస్ ఆర్ యూజ్డ్ టు కన్వే ఫీలింగ్స్. దీస్ ఆర్ కాల్డ్ ముద్రాస్ అండ్ భావాస్. మనం డ్యాన్స్లో మన చేతుల ద్వారా, మన ముఖం ద్వారా కొన్ని ఫీలింగ్స్ని కన్వే చేస్తామంటే వీటినే మనం ముద్రాస్ అండ్ భావాస్ అంటాము. మన హ్యాండ్ ద్వారా మన ఫీలింగ్స్ని చెప్పితే దాన్ని ముద్రాస్ అంటాం. మన ఫేస్ నుంచి ఫీలింగ్స్ని చెప్పినట్లయితే దాన్ని భావాస్ అంటాం. ద ఓల్ కెన్ రొటేట్ ఇట్స్ నెక్ బ్యాక్వర్డ్స్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. The owl can rotate its neck backwards to a large extent. ఓల్ అనేది దాని యొక్క నెక్ని బ్యాక్వర్డ్స్లో చాలా లార్జ్ ఎక్స్టెంట్లో చేయగలుగుతుంది. ఇంపార్టెంట్, ఈచ్ పాయింట్ ఇంపార్టెంట్ అని ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టాను కదండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఏ బర్డ్స్ ఫీదర్స్ హెల్ప్ ఇట్ టు ఫ్లై అండ్ కీప్ ఇట్ సెల్ఫ్ వార్మ్ టు. ఫ్రమ్ టైమ్ టు టైమ్ బర్డ్స్ లాస్ దేర్ ఓల్డ్ ఫెదర్స్ అండ్ న్యూ వన్స్ గ్రో ఇన్ దేర్ ప్లేస్. బర్డ్స్కి వాటి యొక్క ఫెదర్స్ అనేవి ఫ్లై చేయడానికి మరియు వామ్గా ఉండడానికి ఉపయోగపడతాయి. టైం టు టైం బర్డ్స్ అనేవి ఓల్డ్ ఫెదర్స్ని కోల్పోయి వాటి ప్లేస్లో న్యూ వన్స్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ చూడండి, అబౌట్ బ్రెయిలీ. బ్రెయిలీ ఈజ్ written on a thick paper by making row of raised points or dots with a pointed tool. బ్రెయిలీ అనేది ఒక థిక్ పేపర్ మీద రాసిందండి. ఈ రేజ్డ్ పాయింట్స్ ఉంటాయి, అంటే ఇట్లా ఉబ్బెత్తుగా ఉండే ఒక రోలో ఈ రేజ్డ్ పాయింట్స్ అనేవి ఉబ్బెత్తుగా ఉండే పాయింట్స్ అనేవి ఉంటాయండి థిక్ పేపర్ పైన. బ్రెయిలీ ఈజ్ రీడ్ బై రన్నింగ్ ద ఫింగర్స్ ఆన్ ద రేజ్డ్ డాట్స్. ఈ రేజ్డ్ డాట్స్ మీద మన ఫింగర్స్ని రన్నింగ్ చేసుకుంటూ చదవాలండి ఈ బ్రెయిలీని. లూయిస్ బ్రెయిలీ బిలాంగ్ టు ఫ్రాన్స్. ఈ లూయిస్ బ్రెయిలీ ఎక్కడి వ్యక్తి అంటే ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి. When he was 3 years old, he was playing with his father's tools. Suddenly a pointed tool hurt his eyes. He lost his eyesight. నేను రెడ్ మార్క్ చేసిన ఈచ్ పాయింట్ ఇంపార్టెంట్ అండి, అంటే అది స్ట్రెస్ చేసి చదువుకోండి ఇక్కడ ఇయర్స్ అనేవి ఇవన్నీ. బ్రెయిలీ 3 years ఓల్డ్లో ఉన్నప్పుడు అతని ఫాదర్ యొక్క టూల్స్ తోటి ఆయన ఆడుకునేటప్పుడు ఒక టూల్ అనేది అతని యొక్క ఐస్ని హర్ట్ చేసిందండి. దాని ద్వారా అతను ఐసైట్ని కోల్పోయాడు. He had been interested in studies. He kept thinking of different ways to read and write. కాకపోతే ఆయన స్టడీస్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుండి ఈ డిఫరెంట్ వేస్లో ఎలా రీడ్ అండ్ రైట్ చేయాలి, ఐసైట్ పోయింది కదండి, అప్పుడు ఆయన డిఫరెంట్ వేస్లో ఎలా రీడ్ అండ్ రైట్ చేయాలని ఎక్కువగా థింక్ చేసేవాడు. ఫైనల్లీ ఫౌండ్ ఏ వే రీడింగ్ బై టచింగ్ అండ్ ఫీలింగ్. ఫైనల్లీ ఆయన ఒక వేని కనిపెట్టాడండి, అంటే టచ్ ద్వారా టచ్ చేసి ఫీలింగ్ చేసి ఎలా చదవాలి అనేది కనిపెట్టాడు. దిస్ వే ఆఫ్ రీడింగ్ లాటర్ కేమ్ టు బి నోన్ యాజ్ ద బ్రెయిలీ స్క్రిప్ట్. తర్వాతనే ఈ టైప్ ఆఫ్ అంటే రీడింగ్ బై టచింగ్ అండ్ ఫీలింగ్నే మనం బ్రెయిలీ స్క్రిప్ట్ అంటున్నాము. ది స్క్రిప్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ 6 points. ఈ స్క్రిప్ట్ అనేది 6 points మీద బేస్ అయి ఉంటుంది. బ్రెయిలీ కెన్ నౌన్ ఆల్సో బీ రిటర్న్ యూజింగ్ ద కంప్యూటర్. ప్రజెంట్ కంప్యూటర్ని యూజ్ చేసి కూడా ఈ బ్రెయిలీని రాయగలుగుతున్నారు. నెక్స్ట్ ఇలా ఉంటుందండి 6 points, ఇలా 6 points, ఇలా 6 points అండి. ఇన్ ద బిగినింగ్ పార్ట్స్ వర్ మేడ్ బై స్టోన్ అండ్ క్లే.
పాతకాలంలో పాట్స్ని ఎలా చేశారంటే స్టోన్ అండ్ క్లేని యూజ్ చేసి తయారు చేసేవారు. పీపుల్ మేడ్ పాట్స్ ఆఫ్ స్టోన్స్ బై డిగ్గింగ్ అండ్ స్క్రాపింగ్ స్టోన్స్ విత్ దేర్ హ్యాండ్స్. చదవండి ఇవన్నీ ఒకసారి. ఖవా అంటే ఇది టైప్ ఆఫ్ టీ విత్ ఆల్మండ్స్ అండ్ కార్డమమ్ ఈజ్ బీయింగ్ టేకెన్ ఇన్ శ్రీనగర్. శ్రీనగర్లో ఆల్మండ్స్ అండ్ కార్డమమ్ని యూజ్ చేసి టీని తయారు చేశారండి. దాన్ని కహ్వా అంటాం. దాల్ లేక్ ఈజ్ ఇన్ శ్రీనగర్. శ్రీనగర్లో ఏ లేక్ ఉంది? దాల్ లేక్. టూరిస్ట్ ఎంజాయ్ ద రైడ్ ఆఫ్ షికారా ఇన్ దాల్ లేక్. ఈ దాల్ లేక్లో టూరిస్ట్ అనేవారు షికారా రైడ్ అంటే ఇది టైప్ ఆఫ్ బోట్ అండి. ఈ షికారా రైడ్ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. హౌస్ బోట్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ శ్రీనగర్లో హౌస్ బోట్స్ ఉంటాయి. బర్డ్స్ ప్రివెంట్ ఫ్రూట్స్ ఫ్రమ్ ఇన్సెక్ట్స్ బై యాజ్ దే ఈట్ దెమ్. బర్డ్స్ ప్రివెంట్ ఫ్రూట్స్ ఫ్రమ్ ఇన్సెక్ట్స్ యాజ్ దే ఈట్ దెమ్. ఈ బర్డ్స్ అనేవి ఫ్రూట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేశాయంటే వాటి మీద ఉన్న ఇన్సెక్ట్స్ని తినడం ద్వారా. బజ్జు విలేజ్ ఈజ్ ఇన్ రాజస్థాన్. బజ్జు విలేజ్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. సింబల్స్ ఆర్ ఇంపార్టెంట్ టు మేక్ చిల్డ్రన్ అండర్స్టాండింగ్ అబౌట్ మ్యాప్స్. సింబల్స్ అనేవి పిల్లలకి మ్యాప్స్ని రీడ్ చేయడానికి యూజ్ అవుతాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో వాళ్ళు ఎలాంటి డిషెస్ని ఎక్కువగా తింటారనేది ఇచ్చారు. ఐ లివ్ ఇన్ హాంకాంగ్. హాంకాంగ్లో ఉండే ప్రజలు. మై మదర్ అండ్ ఐ బోత్ లవ్ టు ఈట్ స్నేక్స్. వెన్ ఎవర్ వీ ఫీల్ లైక్ ఈటింగ్ స్నేక్స్ వీ గో టు నియర్ బై హోటల్ అండ్ ఈట్ లింగ్ హోఫెన్. ఈ హాంకాంగ్లో ఉన్న ప్రజలు ఎక్కువగా స్నేక్స్ని తినడానికి ఇష్టపడతారు. ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి లింగ్ హోఫెన్ అనే డిష్ని ఆర్డర్ చేసుకొని తింటారంటే ఈ లింగ్ హోఫెన్ డిష్ అనేది ఏంటంటే స్నేక్స్ డిష్ అండి. అంటే స్నేక్స్ తోటి చేయబడిన డిష్. హాంకాంగ్లో ఏం తినడానికి ఇష్టపడతారు ఎక్కువగా అంటే లింగ్ హోఫెన్ అంటే ఇది స్నేక్ డిష్. నెక్స్ట్. ఐ లివ్ ఇన్ కాశ్మీర్. ఐ లైక్ ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్. ఈ కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఏమి ఇష్టపడతారంటే ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్లో కుక్ చేసిన ఫిషెస్ని తినడానికి కాశ్మీర్ పీపుల్ ఇష్టపడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. కాశ్మీర్ పీపుల్లో ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్. ఒకవేళ గోవా పీపుల్ అయితే ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్ అండి. కాశ్మీర్ అయితేనో ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్. గోవా అయితే ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్. నెక్స్ట్ కేరళ. కేరళలో ఐ రియల్లీ లైక్ టు ఈట్ టూ థింగ్స్ బోత్ గ్రో ఇన్ అవర్ కోర్ట్యార్డ్. వన్స్ గ్రోస్ ఆన్ ఏ టాల్ ట్రీ అండ్ అదర్ అండర్ గ్రౌండ్. ఇట్ ఈస్ గ్రేట్ టు ఈట్ బాయిల్డ్ టొపియోకా విత్ ఎనీ కర్రీ మేడ్ యూజింగ్ కోకోనట్. కేరళలో ఏంది ఇష్టపడతారు అంటే బాయిల్డ్ టపియోకా విత్ ఎనీ కర్రీ మేడ్ యూజింగ్ కోకోనట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. ఫస్ట్ హాంకాంగ్లో అయితే లింగ్ హోఫెన్ అదొక స్నేక్ డిష్. కాశ్మీర్లో అయితే ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్. గోవాలో అయితే ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్. కేరళలో అయితే బాయిల్డ్ టపియోకా విత్ ఎనీ కర్రీ మేడ్ యూజింగ్ కోకోనట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంతటితో ఈవీఎస్ పార్ట్ చెప్పడం ఓవర్ అండి. నావి ఇంతకుముందు నేను పెట్టిన ఓల్డ్ వీడియోస్ ఇప్పుడు కంబైన్డ్గా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కంబైన్డ్గా పెట్టిన వీడియోస్ టోటల్గా చూడండి. ప్రతి పాయింట్ కవర్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ 21st సీటెట్ అయిపోయాక మన స్టేట్లో టెట్ కానీ డిఎస్సి కానీ ఏది కండక్ట్ చేస్తే వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్స్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. Please subscribe my channel and like, share my channel. Okay friends.